2014లో ఆ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏమన్నా మీరు విశ్లేషించారు? అతని ఏడుపు అతనిది, నేనేం చేయగలను, నాకేం సంబంధం ఏముంది చెప్తామనుకో. ఎవరైనా నీవు బద్ధ శత్రువు వచ్చినప్పుడైనా కానీ నా పరిస్థితి ఉంది, నాకు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది, ఏమైనా సలహా చెప్పగలమంటే ఏదో ఉన్న కాడికి నిష్పక్షపాతంగానే చెప్తాము. ఆచరించుకుంటాడో ఆచరించుకోడో, అతను ఆచరించుకోలే, పోయినాడు దారి పట్టుకొని. అతను దారి పట్టుకొని అతను పోయినాడు, దానికి అతనే బాధ్యుడు. కానీ మేమందరం ఎవరం బాధ్యులం కాదు, ఎవరికి సంబంధం లేదు. అవి ఎందుకు చేసుకున్నాడు అనేది అది గొప్ప గ్రంథం అవుతుందిలేండి. దాని గురించి చెప్పాలి. ఎందుకు వాళ్ళ కుటుంబం గురించి రోజు మాట్లాడుతున్నాను నేను. పెద్ద రోజు కాదు, కొన్ని మీడియా ప్రేక్షకులకు కూడా తెలియాల్సిన అంశం కూడా ఉంటుంది. ఏదో వాళ్ళ ఏడుపు వాళ్ళది, నా ఏడుపు నాది. మైసూర్ రెడ్డి గారు అవతలు ఉన్నారంటే ఆ పార్టీలో చాలా బలంగా ఉంది. ఆయన చెప్తున్నాను కదా, వాళ్ళ ఏడుపు వాళ్ళది, నా ఏడుపు నాది. ఎందుకు వాళ్ళ గొడవ? ఏదో పెద్ద వాళ్ళతో నాకు ఒకవేళ ముడిపడింది అని అంటే నేను అంటకు సమాధానాలు చెప్పాలా? నేనేం వాళ్ళ దగ్గర భంగపడిపోలేదు, నేను చేరతానని పోలేదు. నేను ఏ దినం కూడా వాళ్ళ పక్క పోతానని కూడా ఆలోచన కూడా చేయలేదు, విచక్షణ కూడా చేసుకోలేదు. ఏదో అడిగినారు, పోయినాను, ఇరుక్కపోయినాను, పోయింది. ఇప్పుడు అనుకునేది ఏమనుకున్నారంటే ఎందుకు వచ్చింది కర్మ, ఇది ఎందుకు, నాకెందుకు పీడ అని అనిపించింది. అంటే బలవంతంగా ఒక ఇంట్లోకి మనం వెళ్ళినా వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం కూడా ఏడవాలి. ఎవరైనా బలవంతంగా పార్టీలోకి వెళ్ళినా అందరితో కలిసి మీరు ఏడ్చాల్సిందే కదా. ఎవరైనా కానీ ఏదైనా కొంచెం ఇబ్బందులు జరిగినప్పుడు సహాయ సహకారాలు అడిగితే చేద్దామనే ఇన్స్టింక్ట్ ఉంటుంది. అందులోనూ మా రాయలసీమలోకి ఎట్టుంటుంది అంటే అభిప్రాయం, ఎవరు ఇబ్బందులు ఉంటే ఈయనక వారు అడిగితే ఈయనక సరేపో అంటాం. ఎప్పుడు కాదను ఎవరు అని కూడా నేను కాదు మీరు ఎవరినైనా గ్రామంలో ఉండే సుమారైన నాయకుని ఎవరిని అడిగినా కానీ అదే పరిస్థితులు ఉంటాయి. ఏంట నేను చెప్పడం కాదు. ఇక్కడ ఎందుకంటే ఇంకొకటి రాజకీయ లబ్ధో ఇంకొకటో మేము ఆలోచన చేయము. జనరల్గా ఏదో అడిగినారు కదా సాయం చేద్దాం నేను అనుకుంటాం, అట్లా అనుకుంటాం. కానీ అట్లా అనుకొని ఆలోచన చేస్తాం. వాళ్ళకి అదే ఉండాలి రెసిప్రోకల్గా. ఏదో వచ్చినారు చేసినాక మనం గౌరవంగా చూసుకోవాలనేది అతనికి ఉండాలి, కానీ నాకు ఉండాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ అంశం ఏమంటే మనకు ఉప ఎన్నికల్లో 2 సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో అసలుకి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎక్కడ చూడు వైసీపీ విజయదుందుబి మోగించింది. మళ్ళీ ప్రధాన ఎన్నికలకు వచ్చేసరికే చాప చుట్టేసింది అంటారు ఇక్కడ. అంటే మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నా కూడా ఎందుకు, ఆ కారణం ఎందుకు కాదు, అది చాలా సూక్ష్మంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే అప్పుడు టీడీపీ ఒక సైడ్ ఉన్నది, కాంగ్రెస్ కూడా ఒక సైడ్ బలంగానే ఉన్నది. అప్పటికి ఇంత కూకటి వేలతో పెకలించబడలే. నేను ఎందుకు అంటున్నానంటే నేనేదో ఆసామాషిగా నేను చెప్పడం లేదు. ఓటింగ్ సరళిని విశ్లేషణ చేసినప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రాధాన్యతనిచ్చినారు, కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 28, 29, 30% వచ్చినాయి తెలుగుదేశం ప్రాధాన్యత ఇచ్చి గట్టిగా కృషి చేసిన చోట. అట్నే కాంగ్రెస్ కొన్ని చోట్ల ప్రాధాన్యతనిచ్చి గట్టిగా కృషి చేసిన చోట వీళ్ళకి 28, 30. అంటే ఏమైంది, ఇద్దరి కలిపితే ఏమో ఎక్కువ ఉంటుంది. ఇద్దరు ఆ ఓటును డివైడ్ చేసుకునే దానివల్ల ఈ 28కి 44 అనేతలకి పెద్ద తేడా కనపడింది. అది ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ కనపడినాయి. అది చాలామంది చెప్తుంది కదా, వాళ్ళకున్న ఊహలు వాళ్ళకున్న ఆలోచనలు వేరుంటాయి, ఇక్కడ జరిగేటివి వేరుంటాయి. అందరూ ఇదేదో పెద్ద ఉత్పాతం లేచిందే అని అనుకున్నారు. కానీ విశ్లేషణ చేసి చూస్తే ఇది ఆ 2 పార్టీల మధ్య ఓట్లు, వ్యతిరేక ఓట్లు, జగన్ వ్యతిరేక ఓట్లు అనలేను. కానీ అప్పటికి జగన్కు తన ఓట్లు ఏదో ఆ పార్టీకి ఉన్న ఓట్లు ఉన్నాయి. మిగతా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ అయినాయి 2 పార్టీల మధ్య. డివైడ్ అయ్యడం వల్లే అటువంటి పరిస్థితి జరిగింది. అంటే విజయం అంటే వైఎస్ కుటుంబం అంటే ఎక్కడ కూడా వాళ్ళకి అపజయం అనేది ఉండాలంటారు. వైజాగ్ పార్లమెంట్ విజయం మనం పోటీ నిలబెట్టారు. అతని గొడవ అతని సమాచారం, అతని కుటుంబ వ్యవహారాలు. నేను చెప్తున్నాను కదా, రీజనల్ పార్టీస్ అన్ని కుటుంబ వ్యవహారాలు అనేవి. వాళ్ళ కుటుంబ వ్యవహారం నాకు ఎందుకు అనవసరం. ఇప్పుడు కుటుంబ వ్యవహారం ఇది మీ ఒక్కరికి సంబంధించిన మొత్తం ప్రజలందరూ చూసేది. విజయమ్మ గారి ఓటమికి కూడా కారణాలు ఏమంటారు? విజయమ్మ గారి ఓటమికి కూడా కారణాలు ఏమంటారు?
ప్రజల చుట్టూ ఏం తిరగడం లే, వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ప్రజలు. ప్రజల చుట్టూ తిరుగుతుంటే మేము ఏదన్నా విశ్లేషించాలి. ఎంతసేపు ఒక కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి నన్ను ఇక్కడ చెప్పు. కుటుంబ చరిత్ర విజయమ్మ ఓటమికి కారణాలు ఏమి అంటున్నా వైఎస్ విజయమ్మ? ఏవో పెట్టి నాకు ఓడిపోతుంటారు. అటు సైడ్ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం దాని అన్నీ ఓడిపోయినారు. ఒకరేముంది అంటే ఓడిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ ఓడిపోయి అంటే అక్కడ ఓటింగ్ ప్యాటర్ను కులాల ప్రాతిపదికగా చూసినప్పుడు అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ రాయలసీమ వచ్చేసరికి ఓటింగ్ ప్యాటర్న్ వేరు. ఇక్కడ ముస్లింలు, రెడ్డీసు, ఎస్సీసు ఎక్కువ ఉంటారు పాపులేషను. అక్కడ ఓన్లీ ఎస్సీస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉండరు, రెడ్డీస్ ఉండరు, కాపులు, కమ్మలు, ఇతర కులాలు, బీసీ కులాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కులాలు అనుకోండి, ఇంకొకటి అనుకోండి, వాళ్ళ రియాక్షన్, వాళ్ళ స్పందన వల్ల అటువంటి పరిస్థితి ఏర్పడింది. క్లియర్గా కనపడుతుంది. అదే రిజల్ట్లు నేను చెప్పేది కాదు. ప్రస్తుతం సార్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం హంద్రీ నివా పనులు ఇంకా కొనసాగుతున్నాయి, గాలేరు నగర్ కొనసాగుతున్నాయి. కృష్ణా జలాల మధ్య ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు ఏపీకి మధ్య విభేదాలు కూడా పొడిచూపుతున్నాయి. అక్కడ రంగారెడ్డి, దిండి, పాలమూరు ప్రాజెక్టులు కడుతున్నారు. దీనివల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటారు త్వరలో రాయలసీమ? నాకు తెలిసినంత వరకు అయితే, నాకున్న రాజకీయ పరిజ్ఞానం వరకు అయితే, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి, రాష్ట్ర విభజన ఒకటి ఆలోచన చేసినప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఆంధ్రాకు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ